ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్లోనే కేకేఆర్ను చిత్తు చేసిన ఆర్సీబీ ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమవుతుంది. ఆర్సీబీ తమ రెండో మ్యాచ్లో భాగంగా మార్చి 28న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. సిఎస్కే కూడా తమ మొదటి మ్యాచ్లో ముంబై పైన విజయం సాధించి మంచి జోష్ మీదుంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఓ బిగ్ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తుంది. భువి నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ కూడా భువి తాజాగా బంతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. అందుకు క్యాప్షన్గా భువి త్వరలోనే బంతిని స్వింగ్ చేస్తాడు, అతడు మరింత బలంగా తిరిగి రాబోతున్నట్టు బెంగళూరు ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్లో భువి ఆడటం దాదాపు ఖాయమైనట్లే. కాగా మొదటి మ్యాచ్లో భువి స్థానంలో జమ్మూ బౌలర్ అయిన రసిక్ సలాందర్ చోటు దక్కించుకున్నాడు. కానీ అతడు అంత పెద్దగా ప్రభావం చూపలేదు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను భారీగా పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. భువి ఎంట్రీ ఇస్తే మాత్రం రసిక్ సలాందర్ బెంచ్కే పరిమితం కాబోతున్నాడు. ఇక భువి మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా 7.56 ఎకనామీ రేటుతో 181 వికెట్లు పడగొట్టడంతో అతను జట్లోకి వచ్చినట్లయితే ఆర్సీబీ బౌలింగ్ మరింత బలంగా మారబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.